ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలంలో నేను పార్ట్ 3 వీడియోకి స్వాగతం. పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలు కూడా అప్లోడ్ చేశాను, చూడండి. అరుణాచలంలో మనం దర్శించుకుంటున్న శివలింగాలు ఒక్కొక్కటిగా చూస్తూ ముందుకు వెళ్తున్నాం. అలాగే వరుణలింగాన్ని దర్శించుకొనేసి స్వామివారి ఆశీస్సులు తీసుకొనేసి అక్కడ హారతిని కళ్ళకు అత్తుకున్న తర్వాత ప్రతి శివలింగం దగ్గర మనకు విభూదిస్తారు. నేనైతే చిన్న డబ్బా లాంటిది తీసుకొనేసి కలెక్ట్ చేస్తుంటాను. మళ్ళీ ఇంటికి వచ్చి మనం ఇంట్లో పెట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటే చాలా మంచిది. ఆ విభూది చాలా పవిత్రమైనది. తీసుకొని అలా మళ్ళీ నా గిరి ప్రవేశాన్ని కంప్లీట్ చేయడానికి మొదటి అడుగులు వేస్తూ ఉంటే అర్ధనారీశ్వరుడికి సమేత శివలింగం మనకు కనిపిస్తుంది. అరుణాచలంలో చెప్పే కదండి, అడుగడుగునా శివలింగాలు, అడుగడుగున పుణ్యక్షేత్రాలు, అడుగడుగునా దేవాలయాలు, అన్నదానాలు, ప్రసాద వితరణలు జరుగుతూనే ఉంటాయి. అన్నీ చూసుకుంటూ అలా వెళ్తూ ఉంటే మధ్యలో సాయిబాబా గారి టెంపుల్ కూడా కనిపిస్తుంది. సాయిబాబా స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకొనేసి మొక్కొనేసి వస్తున్నాం. సాయిబాబా బాబా 100 అని చెప్పి రాసింటారు ఇక్కడ. గిరి ప్రదర్శనలో మీరంతా చూసే ఉంటారు. అలా కొంచెం ముందుకెళ్తే వాయులింగం వచ్చింది. ఇప్పుడు మనం వరుణలింగం తర్వాత దర్శించుకుంటున్నట్టు లింగమే వాయులింగం. చెప్పే కదా, అష్టాదశ లింగాలు చంద్రలింగము సూర్యలింగంతో ఉంటాయని చెప్పి గిరి ప్రదర్శనలో ఇప్పుడు వాయులింగ దర్శనానికి వెళ్తున్నాను. ప్రతి లింగ దర్శనం దగ్గర జనాలు పోటెత్తారు. కార్తీక పౌర్ణం కాబట్టి ప్రతి లింగం దగ్గరికి వెళ్ళి ప్రతి శివలింగాన్ని దర్శించుకొనేసి అలాగే గిరి ప్రదర్శనని కంప్లీట్ చేయడానికి నడుస్తూ ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఐ లవ్ తిరువణామలై అని చెప్పి ఇక్కడ ఉంటుంది. మనం సందర్శకుల కోసం వాళ్ళు ఫొటోస్ తీసుకోవడానికి దానికోసం మనకి ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసి ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. చాలా మంది ఇక్కడ ఫొటోస్ దిగుతుంటారు. అలాగే నేను కూడా ఒక ఫోటో దిగాను ఇక్కడ. అలాగే కంప్లీట్ చేసుకుని అలా గిరి ప్రదర్శనలో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చంద్రలింగం వచ్చింది. చంద్రలింగం చూస్తున్నారు మీరు. సూర్యలింగం చంద్రలింగం అని చెప్పాయి కదా, ఇప్పుడు చంద్రలింగం దగ్గరికి వెళ్తున్నా. చంద్రలింగం దగ్గర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓపెన్ స్పేస్ మామూలు లింగాల దగ్గరతో పోలిస్తే చంద్రలింగం దగ్గర చాలా గార్డెన్ ఏరియా ఉంటుంది. 14 కిలోమీటర్ల గిరి ప్రదర్శనలో నడిచి మనమంతా అలసిపోతుంటాం కదా, అక్కడ కాసేపు విశ్రమించడానికి కూర్చోవడానికి చాలా ప్లేస్ ఉంటుంది. చంద్రలింగం దగ్గర కూడా జనాలను మీరు చూస్తున్నారు. అందరూ స్వామివారి దర్శనం కోసం భక్తులంతా పోటెత్తారు. చంద్రలింగ దర్శనం చేసుకుంటున్నారు. మీరు కూడా చంద్రలింగ దర్శనం కోసం అందరూ వెళ్ళి చూస్తున్నారు. ఇక్కడ ప్రతి లింగం బయట మనకి ఇక్కడ ఒక ఆర్చ్ లాగా ఉండి ఇక్కడ విగ్రహాలు రూపంలో మనకి చూపిస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. తర్వాత మనం కుబేర లింగానికి వచ్చేసాం. కుబేరలింగాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. కుబేరలింగం వెళ్తున్నాను దర్శనం కోసం అని చెప్పి. కుబేరలింగం బయట కూడా ఇక్కడ ప్రతి చోట జనాలు ఉంటారు. ప్రతి ఒక్క లింగాన్ని దర్శించుకొని గిరి ప్రదర్శన చేస్తుంటారు. ఏదో వచ్చాం 14 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోదామని ఎవ్వరు అనుకోరు. ఎందుకంటే అక్కడ ఎవరు ఆత్రం పడరు. ఎందుకంటే ఎంతో దూరం నుంచి వచ్చింటారు. గిరి ప్రదర్శనని సఫలీకృతం చేసుకోవాలంటే ప్రతి లింగాన్ని దర్శించుకోవాలని చెప్పి వెళ్తున్నారు. కుబేరలింగ దర్శనం కోసం నేను కూడా క్యూ లైన్లో వెళ్తున్నాను. భక్తులు చూస్తున్నారు. మీరంతా దర్శనం చేసుకొని కొందరు వెనక్కి వస్తున్నారు. గుడి బయట మనకి ఇట్లా వివిధ ఆకారాలతో శివలింగాలన్నీ ప్రదర్శిస్తుంటారు, చూడొచ్చు. క్యూ లైన్ అయితే చాలా ఉన్నారు. అలాగే కుబేరలింగ దర్శనం తర్వాతే మనకు వచ్చేది అందరూ యూట్యూబ్లో చూసే మోక్షద్వారం అంటే చాలా ఫేమస్. యూట్యూబ్ షార్ట్స్లో ఇన్స్టాలో చాలా ఫేమస్ అని చాలా మంది దూరి వీడియోస్ కూడా పెడుతున్నారు. ఆ దర్శనం కోసం నేను వెళ్ళాను. క్యూ లైన్ చూస్తే గంటకి 10 మంది కూడా కదలట్లేదు. ఎందుకంటే లావు ఉన్న వాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళు అందరూ దూరుతుంటారు కాబట్టి చాలా అంటే చాలా క్యూ లైన్ ఉంది. నేను దాదాపుగా 11 o'clock నుంచి 12:30 వరకు వెయిట్ చేశా. బట్ ఇంకా దర్శనానికి లేట్ అయిపోతుంది. కార్తీక పౌర్ణం కావడంతో ఇక్కడ సాయంత్రం అయినా అయ్యేలాగా లేదని చెప్పి వెయిట్ చేసి ఇంకా బయట నుంచే స్వామివారి మొక్కునేసి లాస్ట్ టైం చేసాంలే మోక్షద్వార దర్శనం అనేసి ఇంకా అలాగే దర్శనానికి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇక్కడ గంట టైం పడుతున్నా కూడా బయటికి రావట్లే. మనం అరుణాచలం చేరుకోవడం ముఖ్య ఉద్దేశం ఏమి, గిరి ప్రదర్శన చేయడము, అలాగే స్వామివారి దర్శనం చేయడం, మోక్షద్వారం కూడా చేరడం అని చెప్పి. మోక్షద్వారం దగ్గర జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మీరు కూడా ఇలాగే చేయండి. ఎందుకంటే దర్శనం తర్వాత మీకు సమయం ఉంటే మోక్షద్వారం దగ్గరికి రండి. ఎందుకంటే మోక్షద్వారం దగ్గరే మీకు మెజారిటీ టైం అయిపోయినప్పుడు దర్శనానికి ఇబ్బంది పడతారు. మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు అరుణాచల గిరి. ఈ గిరి చుట్టే మనం ప్రదర్శన చేసేది. మోక్షద్వారం దగ్గర ఉన్న జనాలు అంతా అయ్యేటాలకి చాలా టైం పడుతుందని చెప్పి దర్శనానికి ఇంకా బయలుదేరాను. స్వామివారి దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా. కార్తీక పౌర్ణం రోజు వచ్చానని చెప్పి చూస్తున్నారు. రోడ్డు అంతా జనాలతో కిక్కేరుస్తుంది. ట్రాఫిక్ హామీ లేకుండా భక్తులకు అందరూ అనుకూలిస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు మనం అలాగే ఇంకా మోక్షద్వారం దాటుకుని అలా ముందుకు వచ్చేసి మనకి ఇట్లా అరుణగిరి కనిపిస్తుంది. అలాగే సిటీ మెయిన్ టౌన్ కనిపిస్తుంది. తిరువణామలై సిటీ మెయిన్ టౌన్ ఆర్చ్ లాస్ట్ వీడియోలో చూపించా కదా, కనిపిస్తుంది. అలాగే ఇంకా మోక్షద్వారం మొక్కునేసి వచ్చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేసి మనకి ఇంకా లాస్ట్ ఆఖరి లింగం ఉంది. ఆ లింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మనం ఇంకా దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడికే ఇప్పుడు వచ్చేసాను. అదే ఈశాన్య లింగం చూస్తున్నారు మీరు కూడా. ఈశాన్య లింగం మన గిరి ప్రదర్శనలో లింగాలు దర్శించుకోవడంలో ఆఖరిదే ఈశాన్య లింగం. ఖచ్చితంగా అందరూ మిస్ అవుతారు. అక్కడ వెంకటేశ్వర దర్శనం చేసుకొని స్ట్రైట్ పోతే దర్శనం అని చెప్పేస్తారని చెప్పి అలా వెళ్ళిపోతుంటారు. కానీ బస్ స్టాండ్ కొంచెం లెఫ్ట్ సైడ్ చిన్న స్ట్రీట్ లాగా
ఉంటుంది. ఎవరినైనా అడిగినా చెప్తారు ఈశాన్య లింగంకి ఎటు వెళ్ళాలని చెప్పి. అక్కడికి వెళ్ళి మీరు కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఈశాన్య లింగం దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా గిరి ప్రవేశాన్ని పూర్తి అయిపోయింది. ఈశాన్య లింగం దర్శనం కూడా అయిపోయింది. ఇంకెలాగైనా దర్శనానికి వెళ్దాము, కార్తీక పౌర్ణం కాబట్టి జనాలు ఎక్కువగా ఉన్నారని చెప్పి బయలుదేరారు. రోడ్డు అంతా ఇంకా జనాలు, ప్రతి దేవాలయాల్లోకి భక్తులు పోటెత్తారు. దర్శనానికి వెళ్ళే దారిలో కూడా మనకు అనేక దేవాలయాలు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారివి, ఈశ్వరుని, వెంకటేశ్వర స్వామి వచ్చాయి. ఎట్టకేలకు దర్శనం క్యూ దగ్గరకు వచ్చాను. గుడి బయట రోడ్డు దగ్గరే క్యూ ఇలా ఉంది. ఇంతమంది ఉన్నారు క్యూ. సో నేను మంచి పనే చేసా అనుకున్నాను. ఎందుకంటే మోక్షద్వారం దగ్గరికి వెళ్ళంటే సాయంత్రం 6 అయినా బయటకు వచ్చేవాడిని కాదు. జనాలను చూస్తుంటే నాకు దర్శనం రాత్రి అవుద్దాం ఫిక్స్ అయ్యా. నేను కరెక్ట్గా 1:30కి దర్శనం క్యూలోకి వెళ్ళా. దర్శనం పూర్తి చేసుకొని బయటికి రావడానికి దాదాపుగా 7 o'clock అయింది. 6:30, 7 అయింది.